హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన వై సాయిబాబా విరచిత కథ పేరు జ్ఞానోదయం అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా. జ్ఞానోదయం కథ. నగరంలో పేరు పొందిన హాస్పిటల్ ఏసీ రూములో మగతగా కళ్ళు మూసుకొని పడుకున్న మనోరమకి తన సమీపంలో ఎవరో ఉన్నట్లనిపించి కళ్ళు తెరిచింది. తన ఊహ నిజమే. తన మీదకి వంగి మొహంలోకి క్రూరంగా చూస్తున్నాడు భర్త శేషాద్రి. నోటి నుంచి నిప్పులు గక్కుతున్న డ్రాగన్లా అతని ఊపిరి ఆమె ముఖానికి వేడిగా తగిలింది. ఆ మొహంలో జాలి, దయ ఏ కోశానా కనిపించడం లేదు. కళ్ళు పగ, ప్రతీకారం, ద్వేషం, కసి విరజిమ్ముతున్నాయి. ఓ లేచావా? నువ్వెప్పుడు లేస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు రాబోతున్న మరణానికి భయపడుతూ బాధతో అలమటిస్తూ రోజు రోజుకి కుమిలి చస్తూ ఉంటే చూసి ఆనందంతో కేరింతలు కొడదామని అనుకుంటే వాడెవడో తలగమాసిన వాడు నీకు కిడ్నీ దానం చేయడానికి దొరికాడంటగా. నా అసలు ఉమ్ముజ కావటానికి వీల్లేదు, నువ్వు బతకడానికి వీల్లేదు అంటూ కత్తి తీసి ఆమె గుండెల్లో బలంగా పొడిచాడు. ఆమె వద్దు 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 అంటూ కేకలు వేస్తూనే ఉంది. అమ్మా అమ్మా అంటూ ఎవరో బలంగా కుదపటంతో కళ్ళు తెరిచిన మనోరమకు తన చేతులను పట్టుకొని ఆందోళనగా చూస్తున్న కొడుకు సుధాకర్, కూతురు సుధామయి, డాక్టర్, పక్కన నర్సు కనిపించారు. ఏంటమ్మా, ఏదన్నా పీడకల వచ్చిందా అడిగాడు సుధాకర్. వాళ్ళిద్దరి చేతులు గట్టిగా పట్టుకొని మీ నాన్న నన్ను చంపేస్తున్నాడు రా, నన్ను కాపాడండి రా అంది మనోరమ వణికిపోతూ. నాన్నేంటి నిన్ను చంపడమేంటి, కలగన్నావా అంది సుధామయి. కల కాదే, నిజం. కత్తి తీసుకొని నా గుండెల్లో చాలా పొట్లు పొడిచాడు అంది మనోరమ. చూడండమ్మా, గదిలో మీరొక్కరే ఉన్నారు. గుమ్మం దగ్గర మీ అబ్బాయి అమ్మాయితో రేపు జరగబోయే మీ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇంకెవరున్నారు? అంతా మీ భ్రాంతి అని చెప్పి డాక్టరు, నర్సు వెళ్ళిపోయారు. అయినా నాన్న ఇక్కడ ఉంటేగా రావడానికి అన్నాడు సుధాకర్. నాన్న ఇక్కడ లేడా? ఎక్కడున్నాడు అడిగింది మనోరమ. వైజాగ్లో గాయత్రి అత్తయ్యకి హార్ట్అటాక్ వచ్చింది. డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఫారిన్లో ఉన్న బావకి ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరుతున్నాను, నేను వచ్చే వరకు అత్తయ్య దగ్గర ఉండమని నాన్నకి చెప్పాడు. నిన్ను మాకు అప్పగిచ్చి నాన్న వైజాగ్ వెళ్ళాడు అంది సుధామయి. నేనిక్కడ చావు బతుకుల్లో ఉంటే నా కర్మకి నన్ను వదిలేసి చెల్లెలి కోసం పరిగెత్తాడు మీ నాన్న. చూసావా నేనంటే ఎంత ప్రేమ, శ్రద్ధ. కసిగా అంది మనోరమ. నిన్ను చూసుకోవడానికి మేమిద్దరం ఉన్నాం, అక్కడ అత్తయ్య దగ్గర ఎవరున్నారని. అందుకే నీకు ఇప్పటిదాకా ఈ విషయం చెప్పలేదు. రేపు ఆపరేషన్. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా ఉండు అని కోప్పడింది సుధామయి. శేషాద్రి ఇంటికి 2 సందుల అవతల
మేనమామ రామకోటి ఇల్లు. శేషాద్రికి 5 ఏళ్లప్పుడు మేనమామకి మనోరమ పుట్టింది. చిన్నప్పటి నుంచి శేషాద్రికి మనోరమ అంటే ప్రాణం. వయస్సు పెరిగే కొద్దీ అది ప్రేమగా మారింది. మనోరమకి మాత్రం ఆ భావమేమీ లేదు. చాలా అందంగా ఉండేది, కానీ రణపెంకి, మాట పెళుసు, పొగరబోతుతనంతో ఎవరినీ లెక్క చేసేది కాదు. అయితే ఆమె ఆటలు తండ్రి దగ్గర సాగేవి కావు. తలెగరేస్తే నిర్దాక్షిణ్యంగా చితక్కొట్టేవాడు. అందుకే తండ్రంటే మహాభయం మనోరమకు. చదువయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎల్డీసీగా ఉద్యోగం సంపాదించాక శేషాద్రికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శేషాద్రి మేనమామతో మనోరమని పెళ్లి చేసుకుంటాను అని చెబితే రామకోటి అతని మంచితనం తెలిసి ఉండటంతో తన కూతురి స్వభావం తెలిసి వద్దన్నాడు. చివరికి శేషాద్రి బలవంతం మీద అంగీకరించక తప్పలేదు. కాపురానికి పంపేటప్పుడు రామకోటి కూతురితో, దేవుళ్లాంటి భర్త దొరికాడు, వాడి మనస్సు కష్టపెట్టినట్లు ఏమాత్రం తెలిసినా నిన్ను అడ్డంగా నరికి నేను జైలుకు వెళ్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన అందం మీద విపరీతమైన నమ్మకం ఉన్న మనోరమ తనని ఏ కోటీశ్వరుడో ఏ సినిమా యాక్టరో ఎగరేసుకొని పోతాడని కలలు కన్న మనోరమ శేషాద్రిని భర్తగా అంగీకరించలేకపోయినా తండ్రి భయానికి తలొగ్గింది. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూనే 2 పిల్లలకి తల్లయింది. ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో ఆమె చిన్ననాటి స్నేహితులు ఫాతిమా, రత్నమాల కలిశారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఫాతిమా భర్త దుబాయ్లో, తండ్రి అన్నదమ్ములతో పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. రత్నమాల భర్త సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టులో ఉన్నాడు. వాళ్ళు మనోరమ పరిస్థితికి జాలి చూపించారు. నిన్ను ఏ గంధర్వ రాజకుమారుడో ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడని, మాకన్నా నువ్వే ఉన్నత స్థితిలో ఉంటావని ఊహించాం, కానీ ఇప్పుడు నిన్ను చూస్తే జాలేస్తుంది అని వారు అంటుంటే మనోరమకి పుండు మీద కారం చల్లినట్లయింది. అదే సమయంలో తండ్రి మరణించడంతో ఆమె గయ్యాళితనానికి రెక్కలు వచ్చినట్లయింది. భర్త ఇంట్లో ఉంటే ఏ కారణం లేకుండా తిట్లు, సాధింపులు, అవమానించడాలు మొదలుపెట్టింది మనోరమ. భర్త తప్పిదం ఏమీ లేదని ఆమెకు తెలుసు. శేషాద్రి మౌనంగా అవన్నీ భరించడం అలవాటు చేసుకున్నాడు. అతని మౌనం ఆమెకు మరింత ఊతమిచ్చినట్లయింది. పిల్లలకి తల్లి నాన్నని అంతంత మాటలు ఎందుకు అంటుంది, నాన్నెందుకు ఊరుకుంటున్నాడు అనేది అర్థమయ్యేది కాదు పిల్లలకి. తండ్రి పట్ల విపరీతమైన జాలి, సానుభూతి పిల్లలకి ఏర్పడసాగింది. సుధాకర్ కాస్త సౌమ్యుడు, సుధామయి ఆమె మాత్రం తండ్రిని ఏమన్నా అంటే తల్లికి ఎదురు తిరిగి పోట్లాట వేసుకునేది. తండ్రే ఆమెను శాంతపరిచేవాడు. ఏడాది క్రితం మనోరమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఫంక్షన్లో ఆమె స్నేహితులు 30 ఏళ్ల తరువాత కాకతాళీయంగా కలిశారు. దుబాయ్లో ఉన్న ఫాతిమా మామగారి మరణానంతరం బావగారులు మోసం చేసి ఆమె భర్తని గెంటివేయటంతో అతడు ప్రస్తుతం దుబాయ్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రత్నమాల భర్త ఆఫీసర్ అయి ఎడాపెడా లంచాలు తీసుకుంటూ పట్టుబడటంతో ఆస్తి మొత్తం ప్రభుత్వం స్వాధీనం కాగా అతనిప్పుడు జైల్లో ఉంటున్నాడు. అదృష్టం అంటే డబ్బు, హోదా అనుకొని నీది బ్యాడ్ లక్ అనుకున్నాం. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు పంచగల భర్తే అదృష్టం. అది నీకు లభించటం నీ పుణ్యం. ఆనాడు నిన్ను చూసి జాలిపడ్డాం, ఇప్పుడు నిన్ను చూసి
అసూయపడుతున్నాం అని వారంటూ ఉంటే మనోరమలో అంతర్మదనం మెల్లగా ఊపిరి పోసుకోవటం మొదలైంది. యుక్త వయసులోనే మనోరమకి షుగర్ వ్యాధి వచ్చినా నిర్లక్ష్యం చేయటంతో ఇప్పుడు ఆమె 2 కిడ్నీలు పాడైపోయాయి. మనిషి ఎటువంటిదైనా కన్న తల్లి కాబట్టి బొంబాయి నుండి సుధామయి, ఢిల్లీ నుండి సుధాకరు వెంటనే వచ్చారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. 2-3 దాతలు వచ్చినా ఆమెకు కిడ్నీలు ఇవ్వడానికి సరిపోలేదు. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేం. బతికినంతకాలం డయాలసిస్ మీదే బతకాలి అని డాక్టర్లు తేల్చేశారు. భర్త పట్ల తన ప్రవర్తనే ఇప్పటి తన స్థితికి కారణం అని మనోరమకి ప్రాణభీతి మొదలైంది. చివరికి కిడ్నీ దాత దొరకడంతో ఆపరేషన్కి అంతా సిద్ధమైంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రాణభయం తీరడంతో మునుపటి మనోరమలా మారసాగింది. కొడుకు కూతురితో మీ నాన్నకి ఇంకా తీరిక కాలేదా అని అడిగింది. బావ ఫారిన్ నుంచి ఇవాళే వస్తాడట, నాన్న రేపు వస్తారు అన్నాడు సుధాకర్. వస్తాడు, నేను చచ్చానని తెలిసినా ఆయన రాడు. కట్టుకున్న దాని మీద కనికరం లేని మొగుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. రేపు ఆయన వచ్చినా ఆయన మొహం నాకు చూపించొద్దని చెప్పండి అంది మనోరమ. అమ్మా, గట్టిగా అరిచింది సుధామయ్య. నువ్వు ఈ జన్మకు మారవా? నిన్నసలు ఆడదానిగా ఆ భగవంతుడు ఎలా పుట్టించాడు అని అంటుంటే సుధాకర్ అక్కగారి చెయ్యి పట్టుకొని ఊరుకో అన్నట్లు సముదాయించబోయాడు. నువ్వు నోరుమోయ్, అడ్డొచ్చావంటే చంపేస్తా చెయ్యి విదిలించుకుంటూ ఆవేశంగా అంది సుధామయ్యి. ఈ మనిషి మీద నాన్న కనికరం చూపించాలా? ఈవిడే మాత్రం పతివ్రత నారీ శిరోమణి. నాన్నతో ఈవిడ ఒక్కరోజు ఒక్క క్షణం నవ్వుతూ ప్రేమగా మాట్లాడిందా? జీవితాంతం ఆయన్ని పీడించుకొని తింది. ఈవిడ వలన ఆయన ఏనాడైనా శాంతిగా ఆనందంగా బతికాడా అంది సుధామయ్యి. ఆయన దేవుడు, నేను రాక్షసిని అంది మనోరమ ఆవేశంగా. కనీసం ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు సంతోషం. అదే నాన్న స్థానంలో మరొకరుంటే నువ్వింతకాలం జీవించి ఉండేదానివి కావు అని కూతురు అనగానే ఆ మాటలకు నివ్వెరపోయింది మనోరమ. నాన్నని మా దగ్గర ఉంచుకుంటామంటే మా వారు వదినా కూడా ఒకే మాట అన్నారు. మీ నాన్నగారిని తీసుకురండి, దేవుడిలా చూసుకుంటాం, కానీ మీ అమ్మగారు మాత్రం రావడానికి వీల్లేదు. ఆవిడ ప్రభావం మన పిల్లల మీద పడే ప్రమాదం ఉంది అన్నారు. ఇంకే, ఆయన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకొని ఊరేగండి అంటూ అక్కసుగా అంది మనోరమ. ఇదే మాటని నాన్నని అడిగితే ఏమన్నారో తెలుసా? కష్టమో సుఖమో సంతోషమో దుఃఖమో ఇంతకాలం కలిసి అనుభవించాం. ఇప్పుడు ఈ వయసులో ఆవిడ కర్మకు వదిలేసి నా సుఖం చూసుకుంటే మానవత్వం అనిపించుకుంటుందా? ఇదే నా ప్రేమంటే, ఇందుకే నా పెళ్లి చేసుకున్నది అని అన్నారమ్మా నాన్న అని అన్నాడు సుధాకర్. మనోరమ గుండెల మీద బలమైన సమ్మెటతో మోదినట్లనిపించింది. మరి ఆ భావం అమ్మకు కూడా ఉండాలి కదా నాన్న అంటే. నన్ను ద్వేషించడం ఆమె స్వభావం అయితే ఆమెను ప్రేమించటం నా స్వభావం. తన స్వభావాన్ని ఆమె వదులుకోలేనప్పుడు నా స్వభావాన్ని నేనెందుకు వదులుకోవాలి అన్నారు నాన్న. నీ చర్యల్ని సమర్థించేవారు, నీతో నవ్వుతూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మన బంధుమిత్రుల్లో కానీ ఇరుగు పొరుగులో కానీ ఒక్కరైనా ఉన్నారా అంది ఆవేశంగా సుధామయ్యి. ఇంతలో సుధాకర్ సెల్ మోగటంతో సుధాకర్ మాట్లాడుతూ
ఇప్పుడే వస్తున్నా అంటూ సోదరికి సైగ చేసి తల్లికి ఇప్పుడే వస్తానని చెప్పి హడావుడిగా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. మనోరమ మనసులో తన సంతానం సంధించే ప్రశ్నలకు సమాధానం లభించక తీవ్రమైన ఆందోళనకు గురైంది. పాప ప్రక్షాళన మొదలైంది. చివరి దశలో ఉన్న మానవత్వం తిరిగి కాంతివంతమవ్వసాగింది. వదినా, ఆ పిలుపు విని గుమ్మం వైపు చూసిన మనోరమ ఆశ్చర్యపోయింది. గుమ్మంలో గాయత్రి నవ్వుతూ ఆమెనే చూస్తుంది. నువ్వు, నీకు హార్ట్ అటాక్, బైపాస్ సర్జరీ అంటూ తడబడుతూ అడిగింది మనోరమ. నా గుండెకు ఏ డోకా లేదు, నిక్షేపంలా ఉంది. నేను వచ్చి 4 రోజులైంది అంది గాయత్రి మనోరమ దగ్గరకు వస్తూ. మరి మీ అన్నయ్య? అయోమయంగా అడిగింది మనోరమ. అన్నయ్య పక్క రూములో ఉన్నాడు. నీకు కిడ్నీ ఇచ్చింది అన్నయ్యే అంది గాయత్రి. గుండెల్లో నుంచి బుల్లెట్ ట్రైన్ దూసుకుపోయినట్లు అనిపించింది మనోరమకి. అవునమ్మా, మేమిద్దరం, మా ఇద్దరిది ఎవరిది సరిపోకపోతే నాన్న ఇద్దామనుకుంటే నాన్న వద్దని వారించి ఆయన కిడ్నీ ఇచ్చారు, మా ఇద్దరివి వద్దని. మేమిద్దరం నీ దగ్గరుంటే నాన్న దగ్గర అత్తయ్య ఉంది అన్నాడు సుధాకర్. నీకు ముందే చెబితే మూర్ఖత్వంతో ఎక్కడ వద్దంటావోనని చెప్పలేదు. ఎందుకు నాన్న, అమ్మ నిన్నెంతగా ద్వేషిస్తుంటే ఆమె కోసం ఇంకా ఇంత పాకులాడుతావు అంటే నాన్న ఏమన్నారో తెలుసా? కనీసం నా ఈ చిన్న అవయవం మీ అమ్మలో ఉంటే అదైనా అమ్మ నన్ను ప్రేమగా చూసేలా చేస్తుందేమోనని నా తాపత్రయం అని నాన్న అన్నారు. మనోరమకి ఆఖరి సమ్మెట దెబ్బ బలంగా తలను చీల్చి మెదడును తాకినట్లు కంపించిపోయింది. మంచం మీద నుంచి కంగారుగా లేవబోయింది. ఎక్కడికి అంటూ ముగ్గురు వారించబోయారు. వారిని విదిల్చుకుంటూ నేను ముందు ఆయన్ని చూడాలి అంటూ గింజుకుంది. రేపొస్తారు అని వాళ్ళు చెప్పినా వినిపించుకోలేదు. చివరికి డాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి స్ట్రెచ్చర్ మీద, ట్రాలీ మీద శేషాద్రిని తీసుకొచ్చారు. ఆయన్ని అటు తిప్పండి అంది. ఎవరికి అర్థం కాక ఆమె చెప్పినట్లు ట్రాలీ తిప్పారు. ఆమె కాళ్ళ దగ్గర అతని మొహం, అతని కాళ్ళ దగ్గర ఆమె మొహం వచ్చింది. నన్ను క్షమించండి అంటూ భర్త 2 కాళ్ళు పట్టుకొని బావురుమంది మనోరమ. పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్తానన్నా నేను మిమ్మల్ని పంపించను. నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంది. ఆపరేషన్ సక్సెస్. అప్పుడే నాన్న కిడ్నీ పని చేయటం ప్రారంభించింది కొంటెగా అంది సుధామయి. ఇదండి జ్ఞానోదయం అనేటువంటి ఈ కథను వై సాయిబాబా విరచించి అందచేయగా కానమోకు కథావచనం, మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.